చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్పై ఏపీలోని వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. వారి మీద చర్యలు తీసుకోవాలి, వారిని పోటీకి అనర్హులని, ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలని ఈసీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఎందుకు అంటే వీళ్ళని మొన్న జరిగినటువంటి తెనాలి తెలుగుదేశం అండ్ ఈ కూటమి సభలో, దెందులూరు మరియు తెనాలి సభల్లో పవన్ కళ్యాణ్ తన ఉద్దేశపూర్వకంగా జగన్ని వ్యక్తిగతంగా తిట్టాడని, మరి వైసీపీ నేతలను కూడా ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడాడండి. ఈ సభల్లో అసలు వ్యక్తిగత పరువును తీశాడని, జగన్పై ఆయన వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించాడని, అలాగే కొన్ని సభల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మాట్లాడాడండి. అందుకే వీళ్ళిద్దరిని ఎన్నికల్లో నిలబడడానికి అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఇప్పుడు రాజకీయాలు వేడెక్కి ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, అతి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దిగజారి మాటల యుద్ధాలు ఎన్ని సంవత్సరాల నుంచో నడుస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఇంకెక్కువైపోయింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆపోజిట్ పార్టీలు ఉన్నా కానీ తిట్టుకోవడం తక్కువ ఉండేది. ఇప్పుడు అలాగే ఏపీ ఎప్పుడైతే ఏర్పడిందో, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా తన మన లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగుతూ చాలా రకాల విమర్శలు మనం చూస్తూనే ఉన్నాం. ఎవ్వరేం తక్కువ కాదు. అలా అని ఒకవేళ పవన్ కళ్యాణ్ వీళ్ళే గనక వ్యక్తిగత విమర్శలకు, ఇంకా దిగజారుడు విమర్శలకు, ఇంట్లో ఆడవారిపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని అనుకుంటే, వీళ్ళొక్కరే చేశారనుకుంటే నిజంగా పొరపాటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకుల్లో చాలామంది కూడా, ఇటు తెలుగుదేశంలో కావచ్చు, అక్కడైనా కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని నాయకులు మాత్రం అసలు నోటికి అదుపు లేదు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా రాజకీయాల్లోకి బయటికి లాగి రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి మనం అన్ని పార్టీల్లో చూస్తున్నాం. ఇటు చంద్రబాబు నాయుడు గారు అన్నారని, పవన్ కళ్యాణ్ అన్నారని మీరందరూ అంటున్నారు వైసీపీ నేతలు. కానీ అంతకంటే ఘోరంగా జగన్ గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారి భార్యపై కానీ, ఆయన యొక్క వైసీపీ నాయకులు తన భార్యపై మరి చాలా ఎవరు వినకూడనటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ఉన్నాయి. అలాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇటు రోజాపై మరి చేశారు. ఇవన్నీ కూడా దిగజారుడు అందరూ చేశారు. నిజంగా ఎన్నికల కమిషన్ అనర్హత ప్రకటించాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారినే కాదు. ఏది చిన్న చిన్న విషయాలు డైరెక్ట్ అటాక్గా ఆడవాళ్ళని కూడా అటాక్ చేసి మాట్లాడిన నాయకులు కూడా ఉన్నారు. మరి ఈ నిషేధాన్ని విధించాలంటే, రాజకీయాల్లో అనర్హులుగా ప్రకటించాలని మీరంటున్నటువంటిది వీళ్ళిద్దరినే కాదు, అసలు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీలో నిలబడ్డ అభ్యర్థుల్లో కనీసము ఒక 70-80 నుంచి 100 మందిని కూడా అనర్హులుగా ప్రకటించాల్సి ఉంటుంది. కాబట్టి అనర్హత గురించి మరి నిలబడిన అభ్యర్థులు మరి ఎవ్వరికి కూడా అర్హత లేదనుకుంటా మాకు తెలిసి. మరి రాజకీయాల్లో దిగజారుడు మాటలు సంబంధించి అందరూ కూడా దాని లైన్లు దాటే మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని నిలబడకుండా వాళ్ళని ఈ ఎలక్షన్లో వాళ్ళని నిలబడకుండా అనర్హులుగా ప్రకటించాలి అని చెప్పి ఈ వర్డ్స్ మరి చాలామందికి వర్తిస్తాయి. అలా అయితే ఏపీలో ఎన్నికలు మరి ఒకసారి ఆపుకోవాల్సి వస్తుంది, కొత్త వాళ్ళని నిలబెట్టుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ మరి ఈ జరగని పనులు. ఎందుకంటే మనము అవతలి వాళ్ళను విమర్శిస్తున్నప్పుడు ఇక్కడున్న మిగతా నాయకులు కూడా నోరు జారటాలు మానేసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు చాలా మంచిది. ఎందుకంటే తెలుగు ప్రజలకు కొంచెం విమర్శించుకున్న ఒక పద్ధతిగా, ఒక డిగ్నిఫైడ్గా ఉండేది. ఇంకా నిజంగా చెప్పాలంటే అందరికంటే చంద్రబాబు నాయుడు గారు మాటల్లో కానీ, విమర్శల్లో కానీ కొంచెం చాలా డిగ్నిఫైడ్గానే ఉంటుందని మరి అన్ని పార్టీలు ఒప్పుకుంటున్నటువంటి విషయం. అది విమర్శిస్తున్నటువంటి ఎదుటివారికి కూడా తెలుసు అనుకుంటా.